హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్యం. ఈరోజు నేను మీకు మటన్ గీ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనం ఏదైనా కొత్త రెసిపీస్ చేయాలంటే ఎక్కువగా చికెన్తోనే చేస్తూ ఉంటాం. ఎందుకంటే చికెన్ సాఫ్ట్గా ఉంటుంది, అలాగే చేయటం చాలా ఈజీ, అలాగే టైం కూడా సేవ్ అవుతుందని చేస్తూ ఉంటాం కదండి. కానీ మటన్ మనం సరిగ్గా ఉడికించాలి, కానీ మటన్తో కూడా చాలా రెసిపీస్ చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మటన్ సాఫ్ట్గా ఉండి స్పైసీగా ఉండే ఈ మటన్ గీ రోస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియాలంటే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇప్పుడు ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి హీట్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న 300 గ్రాముల మటన్ని వేసుకోండి. బోన్లెస్ మటనే వేసుకోండి. ఇలా మటన్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. అంటే మటన్లోని వాటర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చక్కగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ని ఉడికించుకోవడానికి 1.5 గ్లాసుల వాటర్ని పోసుకోండి. వాటర్ కొంచెం ఎక్కువగానే పోసుకోండి. ఇలా 1.5 గ్లాసుల వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టేసి మటన్ మీకు మెత్తగా ఉంటే కనుక 5 లేదా 6 విజిల్ అయితే సరిపోతుందండి. ఒకవేళ మీకు ముదురు మటన్ తీసుకుంటే మీరు ఖచ్చితంగా ఒక 10 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఈ రెసిపీ కోసం మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. అందుకోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ సోంపు, 6-7 మిరియాలు, ఒక 4 లవంగాలు, 2 యాలకులు, ఒక స్టార్ పువ్వు, 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు, 3 ఎండుమిరపకాయలు వేసుకుని చక్కగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోండి. స్పైసెస్ మాడకుండా చూసుకోండి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా చక్కగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ స్పైసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనిచ్చుకొని చక్కగా ఒక మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాతే పౌడర్ చేసుకోండి. ఈ విధంగా చల్లార్చుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కరు మూత విజిల్ తీసేసి చల్లారిన తర్వాత మనకి మటన్ అనేది మెత్తగా ఉడికిందో లేదో చూసుకోండి. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుందండి కర్రీ. మటన్ ఈ విధంగా మెత్తగా ఉడికిచ్చేసుకోండి. ఇప్పుడు మటన్ గీ రోస్ట్ కోసం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఒక 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. ఈ రెసిపీకి మనకి నెయ్యే వాడాలండి. నెయ్యి కూడా ఎక్కువగానే తీసుకోండి, అప్పుడే మనకి మటన్ గీ రోస్ట్ అనేది బాండీకి అతుక్కోకుండా ఉంటుంది. ఈ విధంగా నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన జీడిపప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలోకి 1 ఇంచు అల్లాన్ని, అలాగే 4 వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన వెల్లుల్లి అల్లంలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసుకుని ఇంకొక 2-3 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి మటన్ అనేది సాఫ్ట్గా ఉడికిపోతుందండి. ఇలా చక్కగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఒకవేళ మీ కారం మంట తక్కువగా ఉంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మటన్ మీకు ఇంకా సాఫ్ట్గా ఉండాలంటే కనుక మనం ఇందాకడ మటన్ ఉడికించినప్పుడు వాటర్ మిగిలిపోయినాయి కదండి, ఆ వాటర్ని పోసేసుకోండి. ఇలా ఆ వాటర్ని పోసుకుని
మంటను హై ఫ్లేమ్లో పెట్టి మనకి వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికిచ్చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాలు చక్కగా ఉడికిచ్చేసుకోండి. ఈ విధంగా మనకి వాటర్ సగం అయిన తర్వాత ఇందులోకి మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాల పొడిని 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ మసాలా వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. ఈ మసాలా పౌడర్ మనకి అన్ని నాన్ వెజ్ కర్రీస్లోకి, ఫ్రైలోకి వాడుకోవచ్చండి. ఈ పౌడర్ మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా లేదా బయట పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా 1 ఇయర్ అయితే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా చక్కగా ఒక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుని ఇంకొక 2 నిమిషాలు ఉడికిచ్చేసుకోండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చక్కగా ఉడికిచ్చేసుకోండి. ఇలా చక్కగా ఉడికించుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా దించే ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, అలాగే కొత్తిమీర వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. స్పైసీగా మటన్ సాఫ్ట్గా భలే ఉంటుందండి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. చూసారా ఎంత సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన మటన్ గీ రోస్టు సాంబారు రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. అలాగే మంచింగ్లో కూడా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అద్భుతంగా ఉంటుంది. స్పైసీగా మటన్ సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.